చెట్టు అండి. ఇది కుసుమ చెట్టు. ఇది దాదాపుగా ఏ ప్రాంతంలో పడితే ఆ ప్రాంతంలో మొలుస్తుంది. ఇది కలేపాకు చెట్టు అండి. నేను ఒకటే చెప్తున్నా, ఇది బిరుగుడు చెట్టు కదండి. ఏ ప్రాంతం ఉన్న వాళ్ళనే రహస్యం ఒకటేనండి. ఇది ఉదయం లేచి ఆయిల్ పుల్లింగ్ చేసిన వాళ్ళు కొందరు ఆయిల్ పుల్లింగ్ ఉండదు. ఈ పల్లపులు వేసుకోండి. ఇదండి కుసుమ చెట్టు కండి. ఇది ఈ పల్లపులు వేసుకోండి. ఇది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పనపళ్ళు వేసుకుంటాం. పనపళ్ళు వేసుకుంటే చెట్టు కరిగిపోతాయి. అందుకే ఆయిల్ పులింగ్ చేసుకుంటే చెట్టు తరిగిపోవు, మంచిగా ఉంటాయి. బాగా వ్యాధిగ్రస్తుడు ఇంట్లో ఉంటుంది చూడండి. పక్షవాతం వ్యాధిగ్రస్తులు, పిడుస్తున్న వాళ్ళు, లేక గుండె సమయం ఏ వ్యాధిగ్రస్తులైనా కానీ అలాంటి వాళ్ళకు ఇంత పుల్ల ఇది 1 ఇంచు పుల్ల, 2 ఇంచుల పుల్ల చాలండి. నమిలియడానికి ప్రయత్నం చేయాలి. తింటే పత్యం చేయాలన్నా వీటి వల్ల ఏం నష్టం రాదండి. నేను ఒకటే చెప్తున్నా, ఐసీయూలో ఉండి ఐవీ ద్వారా నెబ్లైజర్ ద్వారా ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకు కూడా మేము ఈ విధంగా ఆటోమేటిక్గా కషాయంలాగా మెత్తగా దంచి వాళ్ళకు వాటర్ ఇచ్చే రూపంలో కనుక ప్రవేశపెట్టిన వాళ్ళు లేచి మా మామ అట్టే బతికిండు, 100% బతికినట్టనే. కానీ మొన్న గుండెపోటు వచ్చి ఆయన ఆటోమేటిక్గా జరిగిపోయిండు. ఆయన దాదాపుగా 90 దగ్గర 89, 85 వరకు దగ్గరకు ఉండే వయసు గల వ్యక్తి. ఇలాంటి మనం చిన్న ఉదాహరణ చెప్పు చూడండి. ఆయుర్వేదం వల్ల మన తాతలు ముత్తాతలు కానీ మన యొక్క మన తన్నులు కానీ తండ్రులు ఉత్తరేణి పుల్ల, కానగ పుల్ల, లేక చివరికి ఎంపటి పుల్ల అన్న, చివరికి ఇది మన బతుకమ్మ తంగేడు పుల్ల వేసుకునే వాళ్ళు ఒక ఊరు నుంచి ఒక ఊరు కొన్ని మైలు దూరం నడిచిండ్రు. అంటే ఇక్కడ తప్పిదం ఇదే. ప్రతి మనిషి ఉదయం లేస్తున్నారు, ఎవరో చెప్పిన విధంగానో వాళ్ళ యొక్క సైంటిస్ట్గా ఆలోచించో లేక వాళ్ళు చెప్పిన విధంగానే 1 లీటర్ నీళ్ళు తాగుతున్నారు, స్కిప్పింగ్ కొడుతున్నారు, వాకింగ్ చేస్తున్నారు. దానివల్ల ఎందుకు వ్యర్థ పని బయటికి వెళ్తున్నారు. చిన్న చెప్తాను, ఆయిల్ పుల్లింగ్ చేసుకోండి. మీకు ఓపిక ఉంటే ఇలాంటి పుల్లలు దొరికితే మీరు ఎక్సర్సైజ్ చేయండి, నవ్వులు కూడా ఎక్సర్సైజ్ చేయండి. మామూలు నియమ నిబంధనలు సైంటిస్ట్ చెప్పిన విధానం ఎట్టుంటుంది, నేను చెప్పిన విధానం ఎట్టుంటుంది ఒకసారి మీరు 15 రోజులకు నెలలు ఆలోచించండి. అంటే మన అడుగు వేసిన కొద్దీ ఆటోమేటిక్గా ఈ యొక్క దంతములు గట్టిగా బిగించుకుంటుంది. ఎప్పుడైతే మన దంతములు ఆటోమేటిక్ గట్టిగా బిగించుకుంటుందో లాలాజలం ఎక్కువ ఉత్పన్నం అవుతుంది. ఎప్పుడైతే లాలాజలం ఎప్పుడైతే ఉత్పన్నం అవుతుందో వీటిలో ఉన్న ఔషధ గుణాలు మన రక్తంలో అన్నవాహిక నుంచి మన జీర్ణాశయంలోకి వెళ్ళి రక్తంలో కలిసిపోయి ఎలాంటి వ్యాధులు తరిమి కొడుతుందండి. నా రహస్యం అదే. నేను ఉదయం లేచి ఉత్తరేనిది, మర్రిది, అంతేకాకుండా రావిది, పులిసేరిది, ఇంకా వేరే సంబంధించినది మారేడు లేక తిప్పతీగ ఏదైనా ఒక 5 పత్రం నవ్వులుతాయి. 2 సంవత్సరాల కాలంలో నాకు కొలెస్ట్రాల్ కానీ, బీపీ కానీ, షుగర్ అన్నీ ఆధీనం ఉన్నది. ఎప్పుడో ఒక టెన్షన్గా ఉన్నప్పుడు లేక కేసులు ఉన్నప్పుడు అవి కూడా ఉపయోగించను. నేనే కానీ నన్ను ఫాలోవర్ కూడా అట్నే ఉపయోగిస్తారు. అదేవిధంగా మీరు పళ్ళపులు వేయడానికి లేక ఆయిల్ పుల్లింగ్ను ఇంతకుముందు చెప్పిన ఒక లాంగ్ వీడియోలో కానీ ఏదైనా ప్రతి ఒక్కరు చేసుకొని మన వ్యాధులను అరికట్టే విధానం మనకు గొప్పది. ఆస్తులు అవసరం లేదు, అభాగ్యులు అవసరం లేదు, మన సూచనలు అవసరం లేదు. ఇప్పుడు సమాజానికి, ప్రకృతికి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళే గొప్పవాళ్ళు. ఆరోగ్య గైడెన్స్ ఇచ్చిన వాళ్ళే గొప్పవాళ్ళు. వాళ్ళే ఎంచుకోవాలి. అలా అందరూ మంచి ఆయుర్వేదాత్మక వృద్ధిలను ఆశించుకుంటూ నేను సెలవు తీసుకుంటూ జై హింద్.